డైలీ తెలుగు టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. జీవితంలో సెటిల్ అవ్వడానికి నీ ప్లాన్స్ ఏంటి? నాకు పెద్దగా ప్లాన్స్ ఏం లేవు. సెటిల్ అయిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవడమే నా ప్లాన్. ఈ వంటలేంటి ఇంత దారుణంగా ఉన్నాయి? మా చెల్లి వాళ్ళు వచ్చారనా ఇలా చేసావు? మీరు కొనిచ్చిన రూ. 500 చీర కట్టుకుని వండితే వంటలు రుచిగా ఎలా ఉంటాయి చెప్పండి. ఏమండి, లవ్ యూ అండి. సరిగ్గా గుర్తు చేసుకో, వారం క్రితమే 2 చీరలు నగలు కొన్నాను. ఏంటో నా తలరాతి ఇట్లా ఏడ్చింది. కాస్త తెలివైన మొగుడు దొరుకుంటే బాగుండేది. తెలివైన మగాడు అసలు పెళ్ళెందుకు చేసుకుంటాడు చెప్పు? చూసారా, మీరు తెలివి తక్కువ వాళ్ళని మీ చేత చెప్పించారు. హోటల్కి వెళ్ళి భోజనం చేస్తానని చెప్పారు కదా, మరి తినరాలేదే? అక్కడ భోజనం కూడా ఇంటి భోజనంలా ఉంటుందని బోర్డు పెట్టారు. ఆ మాత్రం దానికి డబ్బులు కట్టి తినడం ఎందుకని తినకుండా వచ్చేసా. ఏమండి, మన పక్కింటానికి పిచ్చి ముదిరినట్టుంది. ఒక పక్క వాన పడుస్తున్నా కారు కడుగుతున్నాడు. ఆయన గొడవ నాకెందుకు? ఆ గొడుగు ఇలా ఇవ్వు, నేను వెళ్ళి చెట్లకు నీళ్లు పోసి వస్తా. మీకు ఎలాంటి సారీ కావాలి మేడం? పక్కింటి సరళ కుళ్ళుకునేలా, ఎదురింటి సరిత ఏడ్చుకునేలా, వెనుకింటి సుమతికి దిమ్మ తిరిగేలా ఏదైనా ఉంటే ఇవ్వండి. తండ్రి చేసిన అప్పులు తీర్చడానికే సగం జీవితం సంకనాకిపోయింది. ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలి? ఆనందంగా జీవించడం అనేది కుక్కర్ని చూసి నేర్చుకోవాలి. కింద ఎంత మండుతున్నా పైకి విజిలేస్తూనే ఉంటుంది. సీరియల్ లాస్ట్ ఎపిసోడ్ చూసేదాకా నేను రాను. అంతగా కావాల్సి వస్తే మా వారిని తీసుకొని వెళ్ళండి. సార్, నా పెళ్ళం తప్పింది. ఇది పోస్ట్ ఆఫీస్ రా, పోలీస్ స్టేషన్ కాదు. దీనమ్మ జీవితం. సంతోషంలో ఎక్కడికి వెళ్తున్నానో కూడా తెలియట్లేదు. ఎంత చదువుకుంటే ఏం లాభం? రేషన్ షాప్ లో వేలి ముద్ర వేయకపోతే రేషన్ బియ్యం ఇవ్వడం లేదు. పక్కింటి ఆవిడికి తోడు కావాలంట, వెళ్ళొస్తా మరి. అప్పడాల కర్ర ఇరుగుద్ది. తోడు అడిగింది పాలల్లోకి, మిమ్మల్ని కాదు, లోపలికి వెళ్ళు. దేవుడా, నువ్వున్నావు. వరదల్లో నా పెళ్ళం కొట్టుకుపోయేట్టు చేసావు. ఒకసారి వెనక్కి తిరిగి చూడు, నేను ఇంకా కొట్టుకుపోలేదు. ఉండు, వరదలు తగ్గాక నీ పని చెప్తా. పెళ్ళంటే ఏంటి గురువు గారు? చేసుకునే వరకు వావ్ అనిపించి చేసుకున్నాక వామ్మో అనిపించేదే నాయనా. ఏమండి, రేపు టిఫిన్ ఉప్మా చేయనా కిచడీ చేయనా? ముందు నువ్వు నీకొచ్చింది చెయ్యు, తర్వాత దాని పేరేంటనేది డిసైడ్ చేద్దాం. ఏంటి, నీకు ఆకలేయడం లేదా? ఆమ్లెట్ ఏమంటే వేయకుండా అట్లా కూసున్నావేమే, మెంటల్ దానా? వచ్చేసుకో, మెంటల్ గింటలని తిడితే ఆధార్ కార్డు వేసుకొని పోతే ఇంకా నన్ను ఎక్కడానికి నీ ఆస్తులు అమ్ముకోవాలి. ఇంకా చూడు, మిమ్మల్ని నిన్న రమ్మని చెప్పానుగా, ఇవాళ వచ్చారేంటి? నిన్న ఒంట్లో బాగోలేదు డాక్టర్, అందుకే ఇవాళ వచ్చా. పెళ్లి కావాలని మొదట రెడ్ రింగ్ పెట్టుకున్నా. తర్వాత ఆ పెళ్లి ప్రభావం తట్టుకోలేక ఇన్ని రింగ్స్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఫ్రెండ్స్, ఆకలిగా ఉందని త్వరగా వంట చేయమని చెప్పి చేశాక ఇంకా తినట్లేదేంట్రా అడ్డగాడిదా? నీతో తిట్లు తినకుండా ఎప్పుడైనా అన్నం తిన్నానమ్మా, అందుకే వెయిట్ చేసా. ఇప్పుడు తింటాలే. భార్యకు తలనొప్పి తగ్గడం లేదంటే ఆమెను ఆసుపత్రికి కాకుండా షాపింగ్ కు తీసుకెళ్ళండి. అప్పటికి తగ్గకపోతే గోల్డ్ షాప్ కి తీసుకెళ్ళండి. ఈ వర్షంలో ఏ ఊరు వెళ్తున్నావు వదినా? పక్కూర్లో ఎండ కాస్తుందట వదినా. 2 రోజులుగా తడి బట్టలు వాసన వస్తున్నాయా? బస్సు ఎలాగూ ఫ్రీ అని పక్కూరికి వెళ్ళి ఎండేసి వస్తా, సాయంత్రం వెళ్ళి తెచ్చుకుంటా. హైదరాబాద్ లో ఏదో కోర్స్ నేర్చుకుంటున్నావట కదా? మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ తెలుసా? అదా, కంప్యూటర్లు ఉతకడానికి వాడే స్పెషల్ సర్ఫ్ ఎక్సెల్ కదా? ఎండాకాలంలో వర్షాలే, వానాకాలంలో వర్షాలే, చలికాలంలో కూడా వర్షాలే. ఎవడ్రా పైన బొక్క పెట్టింది? బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు, వీడియో చూసిన వెంటనే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయకపోతే నరకానికి పోతారంట. తర్వాత మీ ఇష్టం మరి.